సార్ ఈరోజు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏదైతే హైకోర్టు వారు ఇచ్చారో ఉత్తర్వులు ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ చెరువులో ఏదైతే పెద్ద చెరువులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఎటువంటి కట్టడాలు కట్టకూడదు, ఒకవేళ కట్టేటట్లయితే అది కోర్టు ముందు ఉంచిన తర్వాత పర్మిషన్తో చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే 1వ తారీఖున ఆర్డర్ ఇచ్చారు. 1వ తారీఖు నుంచి 24 వరకు కూడా ఏమీ చేయలేదు. 24వ తారీఖున ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయ్యారో రిటైర్ అయిన దగ్గర నుంచి 25 నుంచి స్టార్ట్ అయ్యింది. 25 స్టార్ట్ చేశారు, 26 స్టార్ట్ చేశారు, 27 నిన్న ఏదైతే లోడ్లు వచ్చినాయో మొత్తం అందుకే సిమెంట్ కానీ ఐరన్ కానీ అన్నీ కూడా ఇసుక కానీ వచ్చినప్పుడు వెంటనే ఫోటోలు అవి తీసి నిన్న స్పందనలో నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను. నేను సరే ఎలా జరుగుతుంది, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా ఎలా జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాత్రి మేము ఏదో ఫంక్షన్ కింద వెళ్తూ అటు నుంచి రావడంతో అక్కడ లారీలు అన్నీ కూడా అన్లోడ్ అవుతున్నాయని చెప్పి తెలిసి ఒకసారి చూద్దామని చెప్పి అటు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఎట్టి పరిస్థితులు కూడా కోర్టు ఇచ్చింది ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు అనేది చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి విరుద్ధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు దానికి విరుద్ధంగా అక్కడ లారీలన్నీ కూడా లోపల పెట్టి అక్కడ డంపింగ్ చేస్తున్నాడు. అన్నీ కూడా పిక్క శాండ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. దాని వెంటనే మేమన్నీ కూడా అక్కడ సిఐ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారు ఎస్ఐ గారిని పంపించారు. ఎస్ఐ గారు వచ్చేసరికి అక్కడ ఉన్న టీడీపీ గూండాలందరూ కూడా అయ్యన్న పాత్రుడు గూండాలందరూ కూడా రావడం జరిగింది. దాంతోపాటు మా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో అటాక్ ఇవ్వకపోతే మా వాళ్ళు కూడా వాళ్ళ మీద అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు మమ్మల్ని కారులో పంపించే ప్రయత్నంలో మేము కారు ఎక్కి వస్తున్నప్పుడు వెనకాల అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది. అంటే ఇది ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఏమనుకుంటున్నాడు అంటే ఎలాగా మేమే కదా ఉన్నాం, స్పీకర్ కదా, అధికారం ఉంది కదా, ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నాడు. 2 సంవత్సరాలు చూసాం. ఈ 2 సంవత్సరాలు కూడా మరో 3 సంవత్సరాలు కూడా చూస్తాం. చూసిన తర్వాత